कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्येऽहं साधिमां त्वां ప్రసన్నం. కార్పణ్య దోషము అంటే పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుతున్నాను. ధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకోలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నా ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భౌమా వనపత్నం రుద్ధం రాజ్యం సురణామపి చాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సూరాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారును ఉపాయము గాంచలేకున్నాను. ఏవ ముక్త్యా హృషీకేశం గుడాకేశః పరం తప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్యా తుస్లీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గూఢాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించను. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభ్యోర్మధ్యే విషీదం మిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. కృష్ణుని ఉవాచ అశోచ్యానన్యశోచస్య ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతామాంశ్చ నానుశోచంతి పండితః. భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకే నీవు శోకించుచున్నావు. పైగా పండితుని అంటే జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యాన్వ సర్వే వయమతః పరం. నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటే లేదు. అన్ని కాలముల్లోనూ మనం ఉన్నాం. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు.
దేహినోऽస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తి కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు. మత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ అగమపాయినో నిత్య తాంస్తి తిష్టస్వ భారత. ఓ కౌంతేయ, విషేంద్రియ అనే యోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశీలములను అనునిత్యములను కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకునుము. ఓం శ్రీకృష్ణార్పణ నమః.